దేనితో కట్టుకోవాలి ఇల్లుని? మామూలు ఇంటినైతే గనక ఇసుకతోనూ ఇటుకతోనూ సిమెంట్తోనూ కట్టుకుంటాం. ఆ ఇంట్లో ఉంటూ కూడా సంతోషంగా ఉండనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా మనసులో సమాధానం లేక ఇంటి వ్యవస్థలో మరి బీటలు బారినటువంటి స్థితి కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు బీటలు బారిపోయాయి? ఏ కొదువు వాటికి రావటం వల్ల అయ్యాయి అనేది మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా ప్రేమ అన్నిటికీ కూడా మూలం. దేవుడు కూడా ప్రేమ స్వరూపి. అందువల్లనే ప్రభు అంటున్నాడు, ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమన్నాడు. ఈ ప్రేమ అనేది ఆలోచన చేస్తే లోక సంబంధమైన అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉన్న ప్రేమలు మరి ఆ యొక్క రకరకాల లోక సంబంధమైన అన్ని జ్ఞాపకం వస్తుంటాయి. కానీ ప్రేమకి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనగదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, నిరీక్షిస్తుంది, అదేవిధంగా ఓర్చుకుంటుంది.